తాగుబోతు రమేష్, అదే జోగి రమేష్ కానివ్వండి, ఆడి కొడుకు కానివ్వండి, తండ్రి ఒక మాట చెబుతున్నాడు, కొడుకు ఒక మాట చెబుతున్నాడు. బీసీలకు అన్యాయం జరిగింది అంటే 10వ తరగతి చదువుతున్న కుర్రోడిని మా అక్కను వేధించొద్దురా బాబని ప్రాధాయపడ్డ పాపానికి పెట్రోల్ పోసి, అసలు సిగ్గు శరం ఉందా? తాగుబోతు రమేష్ అనేవాడు కొన్ని వేల కోట్లకు ఎవడబ్బా సొమ్ము, ఎవడమ్మ మొగుడు సొమ్ము? ఈడి జాగీరా, ఈడి బాబు సంపాదించాడా, ఈడి అమ్మ మొగుడు సంపాదించాడా? ఊరినే తీసుకెళ్లి అరెస్ట్ చేసేస్తాను ఊరుకునేది కదా. ఇది రెడ్లుగా మార్చుకున్నావా నీ పేరుని? వీడిని ఇంటి దగ్గర నుంచి కాలు తాడే ఒక అంబోత టైప్ లో రంకులేసినోడు. నా కొడుకులు చిత్తుగా ఓడించాడు భగవంతుడు. వేరే పందేం లేదు, అన్యాయం అనుకుంటూ వాళ్ళు ఈరోజు చేతులు కట్టేసి ఉన్నాయి అనుకుంటా ఉన్నారా? చట్టం ఎవరికే చుట్టం కాదు. నీ కొడుకు ఎంత, నీ కొడుకు బతుకెంత? నీ కడుపు కన్నమే తింటా ఉన్నావా? ఒక అబ్బకే పుట్టావా? ఏదోళ్ళ ఉసురు పోసుకొని నీ నాలుకో చేతులు పెట్టేస్తా. గత ప్రభుత్వంలో బీసీలకు అణచివేత వేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆనాడు జోగి రమేష్ బీసీ నాయకుడిగా ఉండి, బీసీ మంత్రివర్యులుగా ఉండి, ఒక అమర్నాథ్ అనే కుర్రాన్ని నిలువున పెట్రోల్ పోసి చంపేస్తే కనీసం ఆనాటి బీసీ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించకపోవడం ఎంత దారుణం అండి. ఈరోజు పెద్ద ఎత్తున అవినీతి పాల్పడిన జోగి రమేష్ కుటుంబాన్ని తండ్రి ఏమో ఏ పాపం తెలీదు అంటున్నాడు, కొడుకేమో అందరూ కొనుక్కున్నట్టే మేము కొనుక్కున్నామని క్లారిటీ ఇస్తున్నాడు. కొడుకేమన్నా అమాయకుడేం కాదు, చిన్న బాలుడేం కాదు, విదేశాలు వెళ్ళాడు, చదువుకున్నాడు, వచ్చాడు. ఇవన్నీ మనలో ప్రజలంతా చూస్తున్నాయి. కొడుకేమో మేము లీగల్గా కొనుక్కున్నాం, అందరితో పాటు అందరూ ఎలా కొనుక్కున్నాం మేము అలాగే కొనుక్కున్నాం అన్నారు అని ఒక పక్కన అన్నాడు. అసలు అబ్బాయి మేము శ్రీలింగంలో భూములు ఉన్నాయి మేము ఎలా కొనుక్కుంటామని జోగి రమేష్ అన్నారు. ఇప్పుడు వీరిద్దరు తండ్రి కొడుకులు ఈ రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. దీని వెనకున్న జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు చెప్పాలి. దోషిందంతా దోసేసి ఈరోజు అన్యాయం పాపం జరిగింది, బీసీల అక్రమంగా అరెస్ట్ చేశారంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వంలో చేసిన పాపాలను, అవినీతిని, దోచుకున్న విధానాన్ని ఎండగట్టడంలో రాజీ లేని పోరాటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ ఎవరిని అది బీసీలా, మైనార్టీలా, ఎస్సీలా, ఓసీలా అనేది కాదండి. ఇది ప్రజాధనాన్ని దోచుకున్నారు వీళ్ళు. ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తులు ఈనాటి జోగి రమేష్ ఫ్యామిలీ. అలాగే చాలామంది ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏ వర్గాలు వస్తారో ఏంటో కానీ ముందు అన్ని వర్గాల ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తులు గత ప్రభుత్వంలో ఈనాటి మాజీ మంత్రివర్యులు, మాజీ మినిస్టర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ సర్పంచ్లు, మాజీ పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రౌండ్ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, అర్బన్ స్థాయి నుంచి, స్టేట్ స్థాయి వరకు ప్రతి ఒక్కరు అందరినీ దోచేసుకున్నారు ప్రజాధనాన్ని. డెఫినెట్గా ప్రజాధనాన్ని ఎవరైతే దోచుకున్నారో వారిని కక్కిచ్చే బాధ్యత ఈనాటి ఎన్డీఏ కూటమి తీసుకున్నది. ఇక్కడ బీసీల మీద దాడులు చేయడం కాదండి. మీరు చూడండి, తండ్రి ఒక మాట చెబుతున్నాడు, కొడుకు ఒక మాట చెబుతున్నాడు. రాష్ట్ర ప్రజలందరికీ నిన్నే క్లారిటీ వచ్చింది. ఏదో పిచ్చిగా కావాలని ఇది ఒక రాజకీయ కుట్రకోణంలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీసీలకు అన్యాయం జరిగింది అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది కాబట్టి ప్రజలు చైతన్యంగా తిరుగుబాటు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మోహన్ రెడ్డిగా తీర్మానం చేశారు. డెఫినెట్గా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుంది ఎన్డీఏ కూటమి. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. బీసీల మీద దాడి చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గత 5 సంవత్సరాలు బీసీలని అనగతొక్కేసి, బీసీలని ఎక్కడ పడితే అక్కడ కించపరిచి చూసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఒక అమర్నాథ్ గౌడ్ అనే కుర్రోడిని, 10వ తరగతి చదువుతున్న కుర్రోడిని మా అక్కను వేధించొద్దురా బాబని ప్రాధాయపడ్డ పాపానికి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన పార్టీ, బీసీలని అనగతొక్కిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బీసీలకు పెద్దపీట వేసి బీసీలని ఎక్కడో
కూర్చోబెట్టుకున్న పార్టీ, నడినెత్తిన కూర్చోబెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు చూసే పార్టీ ఈరోజు బీసీల పార్టీ. అలాంటి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయని అడుగుతా ఉన్నారు. అసలు సిగ్గు శరం ఉందా? ఇదే జోగి రమేష్ కాదని తన పేరు తాగుబోతు రమేష్ అనేవాడు ఈ జోగి రమేష్. అగ్రిగోల్డ్ సంబంధించిన ఆస్తులు ఎన్ని కొట్టేశాడండి? ఒకటా రెండా? కొన్ని వేల కోట్లకు సంపద దోచేసుకున్నాడు. కొన్ని వేల కోట్లు విలువ చేసే భూముల్ని తన వశం చేసుకున్నాడు. కొన్ని వేల కోట్లు పేర్లు మార్చేసి అసలు ఉన్న ఆస్తులో ఉన్న పేర్లను తొలగించి ఈడి పేరు పెట్టించుకోవడానికి ఎవడబ్బా సొమ్ము, ఎవడమ్మ మొగుడు సొమ్ము? ఈడి జాగీరా? ఈడి బాబు సంపాదించాడా? ఈడమ్మ మొగుడు సంపాదించాడా? ఈరోజు ఆ భూములన్నీ, ఆస్తులన్నీ వాళ్ళ వశం చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ కట్టేయడానికే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ముందుండడానికే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యంగా బీసీలకు రక్షణ కల్పించడానికే. అన్యాయం జరిగితే బీసీ లేదు, ఎస్సీ లేదు, మైనారిటీ లేదు, ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారు ఇంటి వాళ్ళైనా సరే ఎవరిని వదిలిపెట్టరు బాబు గారు. దట్ ఈస్ కూటమి ప్రభుత్వం, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదైతే దోచేసుకున్నారో, ఏదైతే అక్రమంగా ఆస్తులు కాజేశారో వాటికి ఈరోజు చరమగీతం పాడేశారు. ఇదే జోగి రమేష్, తాగుబోతు రమేష్ గత 5 సంవత్సరాల విచ్చలవిడిగా విర్రవీగిపోయాడు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిద్ది అని చెప్పాడు. ఈరోజు అదే చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిద్ది. మీకైతే ఒక చట్టం, మీ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజన్న ప్రభుత్వం నడిచింది, జగనన్న రాజ్యాంగం నడిచింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది. చట్టాలు తన పని తను చేసుకుంటూ పోతా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా అవినీతికి దారి చూపకుండా అవినీతికి పాల్పడ్డ ప్రతి ఒక్కరిని కూడా కట్టేస్తా ఉంది ఈరోజు. కాబట్టి తాగుబోతు రమేష్, అదే జోగి రమేష్ కానివ్వండి, ఆడి కొడుకు కానివ్వండి, ఆడి ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, ఆడి తల్లో జేజమ్మే అవనివ్వండి, ఎవడైనా సరే అక్రమంగా భూ కబ్జాలు చేసిన, అక్రమంగా ఎక్కడ దోచుకున్న ప్రతి ఒక్కడి చిట్ట తీసేసి ఎవడి లెక్కలు వాడికి తేల్చేసి ఎవరి ఆస్తులు వాళ్ళ చేతిలో పెట్టే బాధ్యత, ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులు అంటే అది ప్రజల సొమ్ము, ప్రజల సొత్తు, ప్రజల కష్టార్జితం, ప్రజలకు వినియోగించే రీతిలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఒకసారి ఈ జోగి రమేష్, తాగుబోతు రమేష్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఈనాడు వాడు బీసీ అని గుర్తొచ్చిందా? మరి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మంది బీసీల మీద హత్యలు, మానభంగాలు, రేపులు, మర్డర్లు, ముఖ్యంగా ఆడబిడ్డను చిన్న చూపు చూసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీలను అనగదొక్కిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీని చిన్న చూపు చూసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఏమైపోయింది? ఆనాడు బీసీ అని గుర్తు రాలేదా? ఈనాడే బీసీ అని గుర్తొచ్చిందా? ఆనాడు జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వాడి కాళ్ళ కింద బానిసల బతుకుతా రెగ్లుగా మార్చుకున్నావా నీ పేరుని? ఈనాడు నువ్వు బీసీ అని గుర్తొచ్చిందా? నువ్వు ఒక బీసీ అయ్యుండి బీసీలకు రక్షణ కల్పించలేని దౌర్భాగ్యుడు నువ్వు, బీసీలకు అండగా నిలవలేని నీచ నికృష్టుడు నువ్వు, బీసీలకు ఎక్కడా కూడా న్యాయం కల్పించలేని దౌర్భాగ్యపు నీచ నికృష్టమైనట్టు ఒక మంత్రి పదవిని ఎలగబెట్టావు నువ్వు. నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఎంత దాడి చేసావు. కానీ ఈరోజు మేము ఏం చూడట్లేదే, కక్షపూరితమైన రాజకీయాలు మీకులాగా చేయట్లేదే. కేవలం ప్రభుత్వ ఆస్తులు, అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులు మీరు తీసుకున్నారు కాబట్టి దానికి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. నీ కొడుకు అమాయకుడు కాబట్టే భూ కబ్జాలు చేస్తా ఉన్నాడా? భూ స్కాములు చేస్తా ఉన్నాడా? వాటి భూముల మీద నీ కొడుకు పేర్లు రాయించుకుంటా ఉన్నాడా? నువ్వు ఎక్కడో అమెరికాలో ఉద్యోగం ఎలగబెట్టేవాడు వాడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాడికి ఎక్కడో ఒక చోట ఒక ఎమ్మెల్యే సీటు, నీకు ఒక ఎమ్మెల్యే సీటు, నీ కొడుకు ఒక ఎమ్మెల్యే సీటు, నీ కుటుంబం అంతా తోపులు తురుములు. మరి జగన్మోహన్ రెడ్డి ఒక దౌర్భాగ్యుడు కాబట్టి ఎవరిని తిడితే అది ప్రతిపక్షం ఉన్న గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, లోకేష్ గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నరేంద్ర మోడీ కానివ్వండి, ఎలా పడితే అలా పిచ్చి మాటలు మాట్లాడి ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తాడు. కాబట్టి నీ కొడుకును కూడా అదే బాటలో నడిపించావు, అలాగే మాట్లాడిచ్చావు. భగవంతుడు చాలా గొప్పోడు, ఎవరి దాడికి అప్పచెప్పేస్తాడు. భగవంతుడు చాలా ఎప్పుడు నీతి నిజాయితీ పక్షాన్ని ఉంటాడు కాబట్టి మిమ్మల్ని చెత్తనా కొడుకులు చిత్తుగా ఓడించాడు భగవంతుడు. ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీని ఎంచుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇదే నీ కొడుకు. ఎన్ని మాటలు, ఎన్ని కారుకుతలు, సభ్యత సంస్కారం లేకుండా, చదువుకున్న వాడని కూడా ఒక ఆలోచన లేకుండా ఏదో రోడ్ల మీద గాలి తిరుగుడు తిరిగేవాడు మాట్లాడ ఒక గంజాయి మత్తులు ఎట్లా అయితే మాట్లాడతారో అట్లా మాట్లాడు. నువ్వు ఒక తాగుబోతోడివి, నీ కొడుకు ఒక గంజాయి డ్రగ్స్కి బానిసైనటువంటి నీ కొడుకు. అలాంటోడు భూ స్కాములు చేస్తే పిచ్చిగా వాగితే చూస్తా ఉండడానికి ఎవడన్నా చేతుకు గాజులు వేసుకున్నారు అనుకుంటా ఉన్నారా? ఈరోజు చేతులు కట్టేసి ఉన్నాయి అనుకుంటా ఉన్నారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలే తెంచేశారు ఈ సంఖ్యలని.
కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రజలకు మెచ్చే రీతిలో పరిపాలన చేస్తా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజల పక్షానే ఉంటాడు, ముఖ్యంగా బీసీల పక్షానే ఉంటాడు. నువ్వు బీసీ అయినా, నువ్వు ఓసీ అయినా, ఎస్సీ అయినా, ఏదైనా సరే, ఎస్టీ అయినా, నువ్వు ఏ కులమైనావు, ఎక్కడైనా అవినీతి జరుగుతుందంటే వాడి పంతం పట్టేదాకా వదలడు నారా చంద్రబాబు నాయుడు గారు. నీతి నిజాయితీకి మారు పేరే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాను. నీకు ఒక కొడుకున్నాడుగా అంటున్నాడు. నీకు లాంటి లుచ్చా రాజకీయాలు, నీ కొడుకు లాంటి లుచ్చా రాజకీయాలు, నీ కొడుకులాగా నోరు పారేసుకోవడం, నీ కొడుకులాగా అహంకారం చూపించడం, నీ కొడుకులాగా కేర్లెస్ గా చూడడం, నీ కొడుకులాగా పెద్ద చిన్న గౌరవం లేకుండా మాట్లాడడం ఎక్కడైనా లోకేష్ బాబు చేశాడా? ఎవరైనా కించపరుస్తూ మాట్లాడా? ఎవరైనా తక్కువ చేసి మాట్లాడా? ప్రతి ఒక్కరిని గుండెలో పెట్టుకొని చూసుకుంటాడు. అది నీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలైనా నీతి నిజాయితీగా ఉన్న ప్రతి ఒక్కరిని ఇప్పటికీ నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు లోకేష్ బాబు గారు గుండెల్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మంచితనం అలాంటిది. ఆయనకి మంచితనం అంటే ఇష్టం. ఎంతో చదువుకున్నాడు. ఆయన చదువుతో పోల్చుకుంటే నీ కొడుకు ఎంత, నీ కొడుకు బతుకు ఎంత, నీ కొడుకు క్యాపబిలిటీ ఎంత, నీ కొడుకు స్థాయి ఎంత, నీ కొడుకు రాజకీయ చరిత్ర ఎంత. ఆయన కాలి గోటికైనా సరిపోతాడా? ఆయన చిటికిన వేలి మీద ఉన్న బొచ్చు కన్నా సరిదూగుతాడా నీ కొడుకు? నీ కొడుక్కి చంద్రబాబు నాయుడు గారు కొడుక్కి పోటీ పెడతా ఉన్నావా? సిగ్గుందా? కడుపు కన్నమే తింటా ఉన్నావా? ఒక అబ్బకే పుట్టావా? లోకేష్ గారు ఎక్కడ, నీ కొడుకు ఎక్కడ? ఎక్కడో బురదలో పంది డొల్లినట్టు డొల్లేవాడు నీ కొడుకు. సింహాసనం మీద కూర్చునేవాడు నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు. కాబట్టి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి కొడుకుని, లోకేష్ని కానీ మీ కొడుకుని కానీ ఈక్వల్ చేసి మాట్లాడినా, ఇద్దరిని ఏకం చేసి మాట్లాడినా, నీకు కొడుకున్నాడు కదని పిచ్చి కూతలు కారు కూతలు కూసిన నీ నాలుకో చేతులు పెట్టేస్తాను హెచ్చరిస్తా ఉన్నాను. అన్యాయంగా అరెస్ట్ చేశారా, మామూలుగా అరెస్ట్ చేశారా, ఏమైనా కుట్రపూరితంగా అరెస్ట్ చేశారా అనేది జనాలకు తెలుసు. ఆయన అంతవరకు ఏం చేశాడో ఆయనకి తెలుసు. జనాలకు తెలియదేం కాదుగా. ఊరినే తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తాను ఊరుకునేది కాదుగా. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరిని ఊరినే అరెస్ట్ చేసేంత ఇదేం కాదు. అది పరిస్థితి. ఈరోజు అన్నా క్యాంటీన్ది మన చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లో పెడుతున్నాం. మా బోండా ఉమ్మ గారు ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్లు పెడతాం. మరి నలుగురు పేదోళ్ళకి పెడుతున్నామంటే అది మీకు అర్థమవుతుంది కదా. అన్యాయం అనేది అసలు వాళ్ళు ఎట్టా ఉంటాయి కదండి. అన్యాయం కాదని చెప్పడం ఏంటి? జోగి రమేష్ ఏ రకంగానే అసలు జోగి రమేష్ ఎందుకు వదిలేస్తారో నాకు అర్థం కావట్లేదు. అసలు కారకుడు వాడే కదా. అంటే కొడుకు పేర వీళ్ళ పేర పెట్టి అసలు కబ్జాలు చేసిందే వీడు, కబ్జాలు చేయించిందే వీడు. ఇంక వీడిని వదిలేసి మరి వాళ్ళ ఎందుకు అంటే కొడుకు పేరున్న వాళ్ళే చూసినట్టున్నారు. అసలు కారకుడు వీడు. వీడిని ఇంటి దగ్గర నుంచి కాలు తాడేసి తీసుకెళ్ళాలి. వీడిని ఏంటి, అంబంటి రాంబాబుని ఏంటి, వీళ్ళందరూ ఒక్కొక్కరు వెళ్తారండి. కాకపోతే బయటకు రావట్లేదుగా. వచ్చిన వెంటనే అదే పని. అదే అన్యాయం అనే విషయం వీడికి అర్థం తెలుసు. అసలు అన్యాయం అనే దానికి ఇంక వీడు ఎన్నన్నా చెప్తాడండి. ఒక ఆంబోత టైప్లో రంకులు వేసినోడు ఒక రోజు వస్తుంది, ఎవరికైనా ఒక రోజు వస్తుంది. ఆ రోజు వాడికి వచ్చింది. ఆడ కొడుకుని తీసుకెళ్ళింది కూడా శిక్ష వాడికే. వాడు నా బిడ్డల్ని ఇప్పుడు ఏదైనా బిడ్డలో జరిగింది అనుకోండి, బాధపడేది మనమే కదా. నువ్వు వాడికి ఏదో ఇంత ఎత్తున చేసేద్దాము, ఇవన్నీ ఆడికి పోగొట్టేద్దామని చూసావు, తీసుకెళ్ళింది. చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. ఎవరికైనా ఆ శిక్ష తప్పదు. తప్పు చేసినోడు తప్పే. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఆడ తప్పు చేసినోడు ఎప్పుడు శిక్షించబడతాడు. అదేం చంద్రబాబు నాయుడు గారు కక్ష కాదు. ఆయన రాగానే చెప్పాడు, ఎవరికి కక్షరపూరితంగా రాజకీయం చేయొద్దు, తప్పు చేసిన వదలొద్దు. అది ఏ పార్టీ అయినా కానీ ఆయన చెప్పిన మాట అది అలాగే జరుగుద్ది. అంతేగాని ఇవాళ జోగి రమేష్ కొడుక, రేపొద్దున్న ఈయన కొడుక అలా కాదు. జోగి రమేష్ కొడుకు వెళ్తాడు, నాని మరి ఇప్పుడు నాని రావాలిగా బయటికి, వంశీ రావాలిగా బయటికి. వీళ్ళందరూ ఎందుకు దోకని పోయారు? తప్పు చేసామని దోకని పోయారు. తప్పు చేసినోడు దోకుంటాడు కదా. ఏమీ లేనోడు ఛాలెంజ్ చేస్తాడు అక్కడికి వచ్చి, దమ్ముందా అని చెప్పేసి. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు తొడగొట్టి దమ్ము ఛాలెంజ్ చేస్తున్నారు. రండి మా దగ్గర ఎక్కడ తప్పు ఉందో చూపించండి. మీరందరూ ఎందుకు పారిపోతున్నారు? ఇప్పుడు ఇస్తే కనుక అదర్ కంట్రీ కూడా వెళ్ళిపోదామని చూస్తున్నారు. మీ పాస్పోర్ట్లు పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి తిరుగుతున్నారు. మన పరిటాల సునీత దగ్గరికి వెళ్ళాడా వంశీ? చీకొట్టిపోయి బయటకు బొమ్మంది. ఒక 6 నెలలు నాకు వీసాలో పర్మిషన్ ఇప్పించమని అడిగాడు. వీసా పర్మిషన్ ఇప్పించక్క అని చెప్పేసి, అక్క లేదు ఏమి లేదని చెప్పేసి అవతలకి వెళ్ళమని చెప్పింది ఆవిడ. అందుకని ప్రతి ఒక్కడికి తప్పదు. ఆ తప్పు ఉన్నవాడు దోకుంటాడు, తప్పు లేనివాడు బయటకు వచ్చి ఛాలెంజ్ చేయాలి. నేనేం చేశానని చూపించమనాలి, చూపిస్తారు. అంతే కదా. దోకుంటే అయిపోలేదు కదా. ఎలా వర్షాలు ఉన్నాయి, ఎలా కురుతున్నాయి, ఎలా మళ్ళీ కురవటం కూడా కొట్టుకుపోవటం లేదు, నీరు తక్కువ రాలేదు. అవునా? దాన్ని ఎలా స్టోరేజ్ చేసుకోవాలో తెలియట్లేదు, కంగారు పడుతున్నారు వీళ్ళు.
అంతేగాని ఇది వాళ్ళ మాట ఇంకా ఆడంతే, వాడు నైజం అంతే, ఎవరేం చేయలేరు. వాళ్ళ ఆంబోతుల్లో రంకులేయడం తప్ప వాళ్ళ పరిపాలన చేతలేదు, పరిపాలకులు కూడా కాదు వాళ్ళు. వాళ్ళని చూస్తేనే తెలిసిపోద్దండి, మనుషులు విజనే తెలిసిపోద్ది. ఆ రౌడీ రాజ్యం అది, అంతా రౌడీ రాజ్యం నుంచి బయటపడ్డాం మేము. అదే విషయం. అన్యాయం అంటూ ఏమీ లేదండి. అంతా బాబు గారి హయాంలో సక్రమంగానే ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళే బయటకు వస్తారు. మన తెలుగుదేశం పార్టీ కూటమి అనేది అందరికీ, సామాన్యులకైనా ఎవరికైనా సరే ఒకే మద్దతు అండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు బయటికి రావాలి. రెడ్ బుక్ అనేది నడుస్తుందని చెప్పేసి, రెడ్ బుక్ రాజ్యాంగం ఏమీ కాదండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష పడాలి. ప్రజలకి న్యాయం చేస్తారని బాబు గారిని అందరూ గెలిపించారు. దానికి తగ్గట్టుగానే బాబు గారు న్యాయపరంగా అన్నిట్లో దూసుకెళ్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి వెంటనే అన్న క్యాంటీన్లు ఏంటి, సంక్షేమం ఏంటి, పథకాలు ఎవరికైతే పెన్షన్లు వాళ్ళకి వెంటనే జగన్ గారికి మళ్ళీ కాదు 250 పెంచారు జగన్ గారు. అలా కాకుండా బాబు గారు వెంటనే 4000 ఎంతైతే అన్నారో అంత ఇచ్చారండి బాబు గారు. 60 రోజుల పరిపాలన చూస్తూనే ఉన్నారు కదండి మీరు. సంక్షేమం అంతా బాగానే ఉంది. ప్రజల అభివృద్ధి కోరుకుంటున్నారు. మన అమరావతి స్టేట్ లేకుండా చేశారు జగన్ గారు. స్టేట్ అనేది ఇప్పుడు అమరావతిని డెవలప్మెంట్ కోసం బాబు గారు కృషి చేస్తున్నారు. కూటమి అంతా కలిపి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్లో దూసుకెళ్తుందండి. అన్యాయంగా అరెస్ట్ చేయడము వైసీపీ వాళ్ళకి అలవాటు. వాళ్ళు అదే రీతిలో ప్రతిదీ అన్యాయం అనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళు అలాగే అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాకా నిరూపించలేకపోయారు. సరే, మీరు అన్యాయంగా మీరైతే మీరు నిరూపించుకోండి. న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. మీరు నిరూపించుకోగలిగితే వెళ్ళి నిరూపించుకున్న చట్టబద్ధంగా అన్యాయంగా చేశారని వేస్ట్గా మన టీడీపీ ప్రభుత్వం మీద బురద చల్లడం తప్ప వాళ్ళకి వేరే పనేం లేదు. అన్యాయం అనుకుంటూ వాళ్ళకి ఆ భ్రమలో ఉండిపోయారు. బీసీలకి అడగమనండి. బీసీలకి ఎంత ఆనందంగా ఉన్నారు ఇవాళ. బీసీలు ఎంత రాష్ట్రంలో ఇంత అభివృద్ధి ప్రతిదీ బీసీలకే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలా చంద్రబాబు నాయుడు ముందు తెలుగుదేశం పార్టీ పెట్టిందే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసము. అది అందుకే బీసీలకి న్యాయం చేసిందని బీసీలు ఓట్లేసి చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నారు. వాళ్ళని మోసం చేశారు, వాళ్ళని చంపారు, అనేక రకాల ఇబ్బందులు పెట్టారు బీసీలకి. అందుకే వాళ్ళని ఓడించారు. అది క్రియలు తెలిసిపోతుంది. ఏదో మాట్లాడాలి, టీవీలో కనపడాలని చెప్పి వాళ్ళు ఏదో నాటకాలు చేస్తారు. బ్రహ్మాండంగా ఉందండి. చాలా ప్రజలు ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రభుత్వం వచ్చింది, చాలా ఆనందంగా ఉన్నారని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నిన్న జోగి రమేష్ వాళ్ళ కొడుక్కి ఏసీబీ సోదాలు చేసి అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమం జరిగిందని వాళ్ళు కేసు కట్టి కోర్టుకి సబ్మిట్ చేస్తే న్యాయస్థానం కూడా ఏం తప్పు లేకపోతే రిమాండ్కి పంపిదు. సరే, ఇది మొత్తం తెలియాల్సి ఉంది. ఏసీబీ మొత్తం వీళ్ళు ఇందులో తప్పు చేశారని కేసు ఫైల్ చేసింది. ఇది తేల్చే వరకు రిమాండ్లో పెట్టింది. అంటే ఈరోజు వీళ్ళ బీసీలు కనిపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? బీసీలకి నాశనం చేస్తారు వీళ్ళు. నిన్నటిదాకా గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తీసేసి పేదోళ్ళ ఉసురు పోసుకొని ఆ 11 స్థానాలకి అంకితం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రతి పేదోడు ఇంటి నుంచి పొద్దున్నే పనికి వెళ్ళిపోయి ఎక్కడ జేబులో 5 రూపాయలు ఉన్నా సరే కడుపు నిండా భోజనం చేసి కష్టపడి ఆ డబ్బు సాయంత్రానికి రోజువారీ కూలి ఏదైతే ఉందో పెళ్ళం పిల్లల్ని బాగా పెంచుకునేవాడు. ఈ ప్రభుత్వం వచ్చేసి వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వము అన్నా క్యాంటీన్లు తీసేసి పేదోళ్ళకి నోటి దగ్గర ఉన్న కూడి కొట్టేసి వాళ్ళు ఉసూరు పోసుకుని ఈరోజు ఆ ప్రభుత్వం పోయింది. ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా పేదోళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు.